హలో అండి, వెల్కమ్ టు కళా కలర్ఫుల్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర తోటకూర. ఈ రెండు కాంబినేషన్తో మనం పుల్లకూర చేయబోతున్నామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. నేను ఒక కొట్ట తోటకూర, ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఈ రెండింటిని మనము నీట్గా ఒలుచుకొని, నీట్గా ఇసుక లేకుండా నీట్గా ఒక 3 టైమ్స్ బాగా కడిగేసి వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. చూడండి, నేను ఒక గిన్నెలకు తీసేసుకున్నాను. అంతా బాగా నీట్గా ఒలిచేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో ఇసుక ఉందండి, నీట్గా అసలు చాలా ఎక్కువ ఇసుక ఉంది. దీన్ని ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా కడగాలి. చూడండి, నేను ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా కడిగేసి పెట్టేశాను. దీంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయేట్టు మనం ఒక బొరల గిన్నెలో నేను వేసేసుకున్నానండి. వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం పెట్టాలి. చూడండి, నేను అంతా ఒక ప్లేట్లకంతా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో మనము గోంగూర అంతా దీంట్లో వేసేసుకుందాం. గోంగూర కానీ ఎక్కువగా ఉంటే మనం ముందే స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఆవిరికి అంతా ఆకు అంతా దగ్గరగా పడిపోతుంది. అప్పుడు మనము ఆకు మొత్తం వేసేసుకోవచ్చు. నేనైతే అలా చేశానండి. ముందు స్టవ్ ఆన్ చేసేసి ఆకు అంతా అట్లానే వేసేసాను. అప్పుడు ఆవిరికి అంతా ఆకంతా కొంచెం దగ్గరగా కొంచెం తగ్గిందండి. తర్వాత మనము కొంచెం పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ కోసి పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసేసుకుందాము. ఆనియన్, ఒక టమాటో మొత్తం వేసేసుకోండి. దీంట్లో కొంచెం చింతపండు, పులుపు గోంగూర తక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకోవాలండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కొంచెమే వాటర్ వేయాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనము కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ ఆకులోని వాటర్ అంతా ఉడికి దగ్గరగా అయిపోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి, అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే 3 విజిల్స్ ఇచ్చేసాను. చూడండి, మెత్తగా అసలు ఎట్లా దగ్గరగా అయిపోయిందో ఉడికిపోయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. దీన్ని మనము పప్పు ఎట్లా మెత్తగా రాముతామో అలానే ఇలా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి. అసలు ఎక్కడ ఆకుకూర అనేది మొత్తం మెత్తగా అయిపోవాలి, కాడలు లేకుండా. నేను ఒక బాల తీసుకున్నానండి. బాల వేడెక్కాక మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాలి. కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం ఆనియన్ వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, వీటిని బాగా కలుపుకుందాము. కొంచెము చున్నులపాయలండి, ఒక్కలుగా దంచి వేసుకోండి. అలానే వేసుకుంటే చిట్లుతాయి మీకు. 2 ఒట్టిమిరపకాయలు, వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మనము గోంగూర అంతా కుక్కర్లో రామి పెట్టాం కదండి, అదంతా మనం దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని బాగా కలిసిపోవాలి. ఆనియన్స్ తర్వాత అంతా మనం వేసాం కదండి, అదంతా మనం ఈ గోంగూరలో మొత్తం కలిసిపోయేంత వరకు బాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. రోటీలకు కానీ రైస్లకు కానీ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందాము. మనం వారానికి ఒక్కసారన్నా గోంగూర తినాలండి, ఐరన్ ఉండి. ఆకుకూర అనేది మనము రోజన్నా తింటూ ఉంటే చాలా మంచిది. ఓకే అండి, అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతే అండి, సింపుల్గా గోంగూర పుల్లగూర చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్లుని యాక్టివేట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.